ఆకాశంలో అద్భుతం. ఆరోరా బోరియాలిస్. భూమికి ఉత్తర దక్షిణ ధృవాల దగ్గర రాత్రి వేళలో ఆకాశం విచిత్రంగా పచ్చటి గులాబీ రంగు వెలుగులతో మెరిసిపోతుంది. దీన్ని అరోరా లేదా నార్థన్ లైట్స్ అంటారు. సూర్యుని నుండి వచ్చే చార్జ్డ్ పార్టికల్స్ భూమి వాతావరణంలోని వాయువులతో ఢీకొన్నప్పుడు ఈ మ్యూజికల్ వెలుగులు వస్తాయి. సెకండ్, మాంసాహార మొక్క వీనస్ ఫ్లైటస్. మొక్కలు కేవలం సూర్యరశ్మి నీటితోనే బతుకుతాయి అనుకుంటే పొరపాటే. వీనస్ ఫ్లైటసస్ అనే ఒక వింత మొక్క కీటకాలను, ఈగలను వేటాడి తింటుంది. దీని ఆకులపై ఏదైనా కీటకం వాలగానే ఆ ఆకులు కేవలం సెకనులో 100వ వంతు కాలంలోనే గట్టిగా మూసుకుపోయి ఆ జీవిని బంధించేస్తాయి. మూడవది, ప్రాచీన హిస్టరీ. రోమన్ కొలీసియం. రోమ్లోని ప్రసిద్ధి కొలీసియం స్టేడియంలో పూర్వం గ్లాడియేటర్ యుద్ధాలు, జంతువులతో పోరాటాలు జరిగేవని మనకు తెలుసు. కానీ ఒకప్పుడు ఆ స్టేడియం మొత్తాన్ని అచ్చంగా నీటితో నింపేసి అందులో ఏకంగా యుద్ధ నౌకలను, షిప్స్ దించి నిజమైన సముద్ర యుద్ధాలను, నావెల్ బాటిల్స్ ఆడి ఆడియన్స్ను వినోదాన్ని పంచేవారంట. జంతు ప్రపంచం. ఊసరవెల్లి రంగులు. ఊసరవెల్లి కేవలం చుట్టుపక్కల ఉండే పరిసరాలలో కలిసిపోవడానికి మాత్రమే రంగులు మారుస్తుంది సుని అనుకుంటారు, కానీ అది తప్పు. నిజానికి ఊసరవెల్లులు వాటి శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్ చేసుకోవడానికి, అలాగే వాటి మూడు, భయం, కోప, ఆకర్షణని వేరే ఊసరవెల్లులకు చూపించడానికి రంగులు మారుస్తుంది. దెన్ భూమి మీద ఎత్తైన వంతెన ఎవరెస్ట్ పర్వతం. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్ అని మనకు తెలుసు, కానీ విచిత్రం ఏంటో తెలుసా? టెక్టోనిక్ ప్లేట్ల కదలికల వల్ల ఈ ఎవరెస్ట్ పర్వతం ఎత్తు ప్రతి సంవత్సరం దాదాపు 4 మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతూనే ఉంది. అంటే కాలం గడిచే కొద్దీ ఇది ఇంకా ఎత్తుగా మారుతుంది. చారిత్రాత్మక కట్టడం. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. చైనా మహాయుద్ధానికి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఉపయోగించి సిమెంటింగ్ మెటీరియల్ చాలా వింతైనది. వేల సంవత్సరాల క్రితం ఈ గోడను కట్టేటప్పుడు ఇటుకలను గట్టిగా అతుక్కోబెట్టడానికి సాధారణంగా సున్నంతో పాటు అచ్చంగా మనం తినే జిగట అన్నం, స్టిక్కీ రైస్ని కలిపి ఒక స్పెషల్ మిశ్రమాన్ని తయారు చేస్తారు. అందుకే ఆ గోడ భూకంపాలు వచ్చినా పడిపోకుండా ఇప్పటికీ అంత స్ట్రాంగ్గా ఉంది. మెగా స్ట్రక్చర్స్. బుర్జ్ ఖలీఫా. ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా ఎంత పెద్దదో మనకు తెలుసు, కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఈ బిల్డింగ్ పై నుండి చూస్తే సూర్యాస్తమయం, సన్సెట్ ఒకే రోజులో 2 సార్లు చూడవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్లో ఒకసారి చూసి వెంటనే లిఫ్ట్లో టాప్ ఫ్లోర్కి వెళ్తే అక్కడ సూర్యుడు మళ్ళీ అస్తమిస్తున్నట్టు కనిపిస్తాడు. అంతరిక్ష వింత. స్పేస్ వాసన. అంతరిక్షంలో అడుగుపెట్టి వచ్చిన ఆస్ట్రోనాట్స్కి స్పేస్కి ఒక విచిత్ర వాసన ఉంటుందని చెప్పారు. వాళ్ళు స్పేస్ సూట్కి లోపలి వస్తువులకు అతుక్కునే ఆ వాసన అచ్చంగా కాలిపోయిన మాంసం వేడి మెటల్ లేదా వెల్డింగ్ చేస్తున్నప్పుడు వచ్చే పొగ వాసనలా ఉంటుంది. అమెజాన్ అడవుల రహస్యం. అమెజాన్ నది. ప్రపంచంలోనే అతిపెద్ద అడవి అయిన అమెజాన్ గుండా ప్రవహించే అమెజాన్ నది పొడవు దాదాపు 6400 కిలోమీటర్లు. కానీ ఇంత పెద్ద నదిపై దాదాపు 9 దేశాల గుండా ప్రవహించినప్పటికీ దీనిపై ఒక్కటంటే ఒకే బ్రిడ్జ్ వారధి లేదు. అక్కడ భౌగోళిక పరిస్థితులు, దట్టమైన అడవుల వల్ల బ్రిడ్జ్ కట్టడం అసాధ్యంగా మారింది. కెమెరా ఫోటోగ్రఫీ వింత. రోలింగ్ షట్టర్ ఎఫెక్ట్. మన కెమెరాతో చాలా వేగంగా తిరిగే వస్తువులను, ఉదాహరణ హెలికాప్టర్ బ్లేడ్స్ లేదా బైక్ వీల్స్ ఫోటోలు తీసినప్పుడు అవి వంగిపోయినట్టు విచిత్రంగా కనిపిస్తాయి. దీనికి కారణం కెమెరా పాడవడం కాదు, రోలింగ్ షట్టర్ ఎఫెక్ట్. సెన్సార్ మొత్తం ఒక్కసారి కాంతి తీసుకోకుండా లైన్ బై లైన్ స్కాన్ చేయడం వల్ల ఇలాంటి విజువల్స్ వస్తాయి. బైక్ రేసింగ్ సైన్స్. లీన్ యాంగిల్. మోటో జీపీ రేసర్లు బైకులను మూలమలుపులో తిప్పేటప్పుడు రోడ్డుకు దాదాపు 64 డిగ్రీల
కోణంలో వంగిపోతాయి. అంత వేగంతో కూడా వాళ్ళు కింద పడిపోకుండా ఉండడానికి కారణం సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ మరియు టైర్లకు రోడ్డుకు మధ్య ఉండే విపరీతమైన గ్రిప్పు. ఇది చూసే వాళ్ళకు అసాధ్యంగా అనిపిస్తుంది. ఫుడ్ మిస్టరీ చికెన్ కర్రీ హిస్టరీ. ఈరోజు మనం ఎంతో ఇష్టంగా తినే చికెన్ కర్రీ లాంటి మాంసాల వంటకాల హిస్టరీ చాలా పురాతనమైనది. సింధు లోయ నాగరికత కాలం నాటి అంటే దాదాపు 4000 సంవత్సరాల క్రితం నాటి మట్టి పాత్రలను శాస్త్రవేత్తలు పరిశోధించినప్పుడు అందులో పసుపు, అల్లం, వెల్లుల్లి మరియు చికెన్ అవశేషాలు దొరికాయి. అంటే మన పూర్వీకులు అప్పట్లోనే చికెన్ కర్రీ వండుకొని తిన్నారన్నమాట. మొబైల్ ఫోన్ల వింత, ఫోన్ డిస్ప్లేలో బ్యాక్టీరియా. మనం రోజు వాడే మొబైల్ స్క్రీన్ ఎంత మురికిగా ఉంటుందో తెలుసా? ఒక సాధారణ టాయిలెట్ సీట్ కంటే మన మొబైల్ స్క్రీన్ దాదాపు 10 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందంట. ఎందుకంటే మనం చేతులు కడుక్కుంటాం, కానీ రోజుల్లో 100 సార్లు ముట్టుకునే ఫోన్ మాత్రం అసలు క్లీన్ చెయ్యం. జంతు ప్రపంచ వింత, పాము కళ్ళు. పాములు వాటి కళ్ళకు అసలు మాయా లేవు. ఎందుకంటే వాటికి మనలాగా కనురెప్పలు ఉండవు. వాటి కళ్ళపై ఒక పారదర్శకమైన పొర రక్షణగా ఉంటుంది. అవి నిద్రపోయేటప్పుడు కూడా కన్ను తెరిచి పడుకుంటాయి. స్పేస్ మిస్టరీ, చంద్రుడిపై అడుగుజాడలు. 1969లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపై అడుగుపెట్టినప్పుడు పడిన ఆయన అడుగుజాడలు, ఫుట్ ప్రింట్స్ ఇప్పటికీ అలాగే ఉన్నాయి. 50 లక్షల సంవత్సరాల వరకు కూడా అలానే చెరిగిపోకుండా ఉంటాయి. ఎందుకంటే చంద్రుడిపై గాలి కానీ వాతావరణం కానీ లేదు, కాబట్టి ఆ గుర్తులను తుడిచేసే అవకాశమే లేదు. మొబైల్ ప్రాసెసర్ పవర్ నాసా కంప్యూటర్ల కంటే పవర్ఫుల్. ఈరోజు మనం వాడుతున్న ఒక సాధారణ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ప్రాసెసర్ పవర్ ఎంత ఉంటుందో తెలుసా? 1969లో నాసా వాళ్ళు మనుషులకు చంద్రుడిపైకి పంపించడానికి వాడిన అపోలో 11 స్పేస్ క్రాఫ్ట్ సూపర్ కంప్యూటర్ కంటే ఇప్పుడు మనం జేబులో ఉండే మొబైల్ ఫోన్ లక్షల రేట్లు ఎక్కువ వేగంతో పనిచేస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ వెనుక ఉన్న రహస్యం. ఇప్పుడు వచ్చే ఫోన్లు 10 లేదా 15 నిమిషంలో ఫుల్ ఛార్జింగ్ అయిపోతున్నాయి కదా. దీనికోసం కంపెనీలు ఫోన్ లోపల ఒక్క పెద్ద బ్యాటరీ పెట్టవు. నిజానికి ఫోన్ లోపల 2 వేరు బ్యాటరీలు, డ్యూయల్ సెల్ బ్యాటరీ పక్కనే పెడతారు. ఛార్జింగ్ నుండి వచ్చే పవరు ఈ 2 బ్యాటరీలకు సమానంగా డివైడ్ అయ్యి వెళ్ళడం వల్లే ఫోన్ అంత వేగంగా వేడెక్కకుండా ఛార్జ్ అవుతుంది. డిస్ప్లే స్క్రీన్ లోపల ఉండే రంగుల RGB పిక్సెల్స్. మనం ఫోన్ స్క్రీన్ మీద మిలియన్ల కొద్ది రంగులు కనిపిస్తాయి, కానీ మైక్రోస్కోప్ వేసి చూస్తే ఆ స్క్రీన్ లోపల కేవలం 3 రంగులు ఉంటాయి. అవే రెడ్, గ్రీన్, బ్లూ. వీటిని RGB పిక్సెల్స్ అంటారు. ఈ 3 రంగుల లైట్లు వేర్వేరు మోతాదులో వెలగడం వల్లే మనకు స్క్రీన్ మీద వేలాది రంగుల ఫోటోలు కనిపిస్తాయి. మొబైల్ ఫోన్ ఫోబియా, నోయోబియా. మన దగ్గర మొబైల్ ఫోన్ లేకపోయినా లేదా సిగ్నల్ దొరకకపోయినా మనకు తెలియకుండానే ఒక రకమైన భయం, టెన్షన్ స్టార్ట్ అవుతాయి. సైన్స్ పరంగా ఈ భయాన్ని నోయోఫోబియా, నో మొబైల్ ఫోన్ ఫోబియా అంటారు. ప్రపంచంలో 10 మందిలో 6 ఈ సమస్యతో బాధపడుతున్నారంట. వాటర్ ప్రూఫ్ ఫోన్ల వెనుక ఉన్న నిజం. చాలా ఫోన్లకు IP68 వాటర్ ప్రూఫ్ రేటింగ్ ఉంటుంది. దీని అర్థం ఫోన్ నీళ్ళల్లో పడ్డా ఏం కాదు అని కంపెనీలు చెప్తాయి. కానీ ఈ టెస్టర్లని కేవలం మంచి నీళ్ళల్లో ఫ్రెష్ వాటర్ మాత్రమే చేస్తారు. ఒకవేళ మీ ఫోన్ సముద్రం, ఉప్పు నీళ్ళల్లో కానీ లేదా క్లోరిన్ ఎక్కువ ఉండే స్విమ్మింగ్ పూల్ నీళ్ళల్లో కానీ పడితే ఆ కెమికల్స్ వల్ల ఫోన్ లోపల భాగాలు చాలా ఫాస్ట్గా పాడైపోతాయి. అందుకే కంపెనీలు వాటర్ డ్యామేజ్ వారంటీ ఇవ్వవు. హిస్టరీలోనే మోస్ట్ పాపులర్ ఫోన్ నోకియా 113310. ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్ ఏదో తెలుసా? ఐఫోన్ కాదు, సామ్సంగ్ కాదు, అప్పట్లో వచ్చిన నోకియా 1100 ఫోన్. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 25 కోట్ల కంటే ఎక్కువ ఫోన్లు అమ్ముడయ్యాయి. అలాగే నోకియా 3310 ఫోన్లకు దాని గట్టిదనం, డ్యూరబిలిటీ వల్ల ఇప్పటికీ సోషల్ మీడియాలో ఇండస్ట్రైకేబుల్ ఫోన్ పగలాలని ఫోన్ అని మీమ్స్ వేస్తుంటారు. జేబులో ఫోన్ ఉన్నట్టు భ్రమ. ఆటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్స్. మీ జేబులో ఫోన్ ఉన్నప్పుడు అది వైబ్రేట్ కాకపోయినా
మెసేజ్ లేదా కాల్స్ వచ్చినట్టు సడన్గా వైబ్రేషన్ అనిపించిందా? తీరా ఫోన్ తీసి చూస్తే అక్కడ ఎలాంటి నోటిఫికేషన్ ఉన్నది. సైన్స్ పరంగా దీన్ని ఫోటోమ్ వైబ్రేషన్ సిండ్రోమ్ అంటారు. మొబైల్ ఎక్కువ వాడే వాళ్లకు దాదాపు 90 మంది జీవితాల్లో ఎప్పుడు ఒకప్పుడు ఈ వింత అనుభూతులు వెలుగుకొనే ఉంటారు. మెగాపిక్సెల్స్ వెనుక ఉన్న పెద్ద అబద్ధం. కెమెరా మెగాపిక్సెల్స్ నైట్. చాలామంది ఫోన్లో 50 MP, 100 MP లేదా 200 MP కెమెరా ఉంటే ఫోటోలు అద్భుతంగా వచ్చేస్తాయి అనుకుంటారు. కానీ అది ఒక పెద్ద భ్రమ. ఫోటో క్వాలిటీ అనేది కేవలం మెగాపిక్సెల్ మీద మాత్రమే ఆధారపడి ఉండదు. మెగాపిక్సెల్స్ అనేవి కేవలం ఫోటో సైజును మాత్రమే పెంచుతాయి. అసలైన ఫోటో క్వాలిటీ పెరగాలంటే కెమెరా లోపల ఉండే సెన్సార్ సైజ్ పెద్దగా ఉండాలి. అలాగే లెన్స్ క్వాలిటీ బాగుండాలి. అందుకే తక్కువ మెగాపిక్సెల్ ఉన్న ఐఫోన్ లేదా డిజిటల్ కెమెరా ఫోటోలు ఎక్కువ మెగాపిక్సెల్స్ ఉన్న నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్ల కంటే క్లియర్గా ఉంటాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి మొబైల్ ఫోన్ని 1973లో మోటోరోలా కంపెనీకి చెందిన మార్టిన్ కూపన్ కనుగొన్నారు. ఆ ఫోన్ బరువు ఎంతో తెలుసా? అక్షరాల 1.1 కిలోలు, దాదాపు ఒక ఇటుక రాయి బరువు అన్నమాట. పైగా దాన్ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే కేవలం 30 నిమిషాలు మాత్రమే మాట్లాడగలిగేవారు. కానీ అది మళ్ళీ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఏకంగా 10 గంటల సమయం పట్టేది. రక్తనాళాలు పొడవు. మన శరీరంలో రక్తాన్ని తీసుకెళ్లే చిన్న రక్తనాళాలు ఎంత పొడవు ఉంటాయో తెలుసా? ఒక సాధారణ మనిషి ఒంట్లో ఉండే అన్ని రక్తనాళాలను బయటకు తీసి ఒకదానికొకటి ముడివేసి వెళ్తే అది ఏకంగా 96,000 కిలోమీటర్లు పొడవు అవుతుంది. అంటే మన భూమి అడ్డంగా అక్షరాల 2.5 సార్లు చుట్టేయొచ్చు. నరాల వేగం. మీ కాలికి ఏదైనా తగిలినప్పుడు లేదా వేడి తగిలినప్పుడు పెయిన్ చాలా ఫాస్ట్గా తెలుస్తుంది కదా. మన శరీరంలోని నరాల ద్వారా మెదడుకు వెళ్ళే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ వేగం ఎంత తెలుసా? అక్షరాల గంటకు 400 కిలోమీటర్లు వేగంతో పయనిస్తాయి. ఒక బుల్లెట్ ట్రైన్ లేదా సూపర్ ఫాస్ట్ రేసింగ్ కార్ కంటే ఈ స్పీడ్ చాలా ఎక్కువ. ఎముకల బలం. చూడడానికి మన ఎముకలు చాలా నార్మల్గా అనిపిస్తాయి. కానీ ఒక సైజ్ ఉన్న కాంక్రీట్ ముక్కతో పోలిస్తే మన ఎముకలు కాంక్రీట్ కంటే 4 రెట్లు ఎక్కువ బలంగా ఉంటాయి. మన శరీరంలో ఉండే ఒక మ్యాచ్ బాక్స్ అంత ఎముక ముక్క ఏకంగా 9 టన్నుల బరువు, అంటే దాదాపు ఒక పెద్ద ట్రక్కు లేదా ఏనుగు బరువును మోయగలదు. గుండె పంపింగ్ పవర్. హార్ట్ ప్రెషర్. మన గుండె రక్తాన్ని ఎంత ప్రెషర్తో పంపు చేస్తుందో తెలుసా? ఒకవేళ గుండెను శరీరం నుండి బయట పెట్టి పంపు చేస్తే అది రక్తాన్ని ఏకంగా 30 అడుగుల ఎత్తులో చిమ్మగలదు. అంతటి విపరీతమైన ప్రెషర్తో గుండె రక్తాన్ని నిరంతరం మన ఒంట్లోని అన్ని భాగాలకు సరఫరా చేస్తుంది. హ్యూమన్ బాడీ. కడుపులోని యాసిడ్ పవర్. మనం కడుపులో ఆహారాన్ని అరిగించడానికి ఉండే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎంత పవర్ ఉందో తెలుసా? అది అచ్చంగా లాబొరేటరీలో ఉండే స్ట్రాంగ్ యాసిడ్ లాంటిది. అది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే ఒక పదునైన బ్లేడ్ ముక్కను కానీ లేదా గట్టి మెటల్ జిగ్ ముక్కను కానీ మన కడుపులోని యాసిడ్లో వేస్తే అది దాన్ని కూడా పూర్తిగా కరిగించేయగలదు. మరి అంటే అది పవర్ ఫుల్ యాసిడ్ వల్ల మన కడుపు ఎందుకు కాలిపోదు అంటే కడుపు లోపల గోడలను రక్షణగా ప్రతి కొన్ని రోజులకు ఒకసారి ఒక కొత్త మ్యూకస్ పొర ఏర్పడుతుంది. నిరంతరం మారే చర్మం. మన బతుకుండగానే మన చర్మం నిరంతరంగా మారుతూ ఉంటుంది. ఒక మనిషి శరీరం నుండి ప్రతి గంటకు దాదాపు 30,000 నుండి 40,000 చనిపోయే చర్మ కణాలు రాలిపోతుంటాయి. ఈ లెక్కన చూస్తే ఒక సాధారణ మనిషి తన జీవితకాలంలో ఏకంగా 35 నుండి 40 కిలోల చర్మాన్ని కోల్పోతారు. మన ఇంట్లో దుమ్ములాగా కనిపించే దాంట్లో సగానికి పైగా మన శరీరం నుండి రాలిన ఈ డెడ్ స్కిన్ కణాలే. కంటి కండరాల వర్కౌట్. మన శరీరంలోనే అత్యంత యాక్టివ్గా ఉండే కండరాలు మజిల్స్ ఎక్కడున్నాయో తెలుసా? మన కళ్ళలోనే మన కంటి పాపను ఫోకస్ చేయడానికి
కదర్చడానికి ఉండే కండరాలు రోజుల్లో దాదాపు 1,00,000 సార్లు కంటే ఎక్కువ కదులుతాయి. ఒకవేళ మనం కాలు కండరాలు కూడా అంతటి వర్కౌట్ చేయాలంటే మన రోజుకి ఏకంగా 80 కిలోమీటర్లు దూరం నడవలసి వస్తుంది. బ్రెయిన్ స్టోరేజ్ కెపాసిటీ. మన మెదడులో ఉండే న్యూరాన్లు నిరంతరం ఒకదానికొకటి సిగ్నల్స్ పంపుకుంటూ ఉంటాయి. శాస్త్రవేత్తలు అంచనా ప్రకారం మన హ్యూమన్ బ్రెయిన్ స్టోరేజ్ కెపాసిటీ అక్షరాల 2.5 పెటాబైట్స్. అంటే మన కంప్యూటర్ లేదా మొబైల్ భాషలో చెప్పాలంటే దాదాపు 25 లక్షల గిగాబైట్లు అన్నమాట. ఒకవేళ ఈ మెమరీతో ఒక టీవీ ఛానల్ని రికార్డ్ చేస్తే అది ఏకదాటిగా 300 సంవత్సరాల పాటు ప్లే అవుతూనే ఉంటుంది. రిజనరేట్ అయ్యే ఏకైక అవయవం లివర్ మ్యూజికల్ పవర్. మన శరీరంలో ఏదైనా భాగం కట్ అయితే మళ్ళీ పెరగదు, గోర్లు జుట్టు తప్ప కానీ మన ఒంట్లో ఉండే లివర్ కాలేయంకి ఒక సూపర్ పవర్ ఉంది. ఒకవేళ ప్రమాదవశాత్తు లేదా ఆపరేషన్ వల్ల లివర్లో ఏకంగా 75% భాగాన్ని కట్ చేసి తీసేసినా సరే అది కేవలం కొన్ని వారంలోనే మళ్ళీ పెరిగి తన పాత సాధారణ సైజుకి వచ్చేస్తుంది. శరీరంలో మళ్ళీ పెరగగల ఏకైక అవయవం ఇదే. కడుపులో పెరిగే ఫింగర్ ప్రింట్స్. ప్రతి ఒక్కరికి వేలిముద్రలు ఫింగర్ ప్రింట్స్ వేరువేరుగా ఉంటాయని తెలుసు, కానీ ఇవి ఎప్పుడు ఏర్పడతాయో తెలుసా? ఒక బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పుడు కేవలం 3 నెలల వయసు 13 వారాలు ఉన్నప్పుడే ఈ చిన్నది చేతివేళ్లపై ఈ ముద్రలు శాశ్వతంగా డిజైన్ అయిపోతాయి. ఆ తర్వాత మనిషి పెరిగిన ముసలి వాడైనా ఆ ముద్రలు అసలు మారవు. మన లోపల ఉన్న స్పేస్ DNA పొడవు. మన శరీరంలో ఉండే ప్రతి ఒక్క కణంలో సెల్ DNA ఉంటుంది. ఒక సాధారణ మనిషి ఒంట్లో ఉండే అన్ని కణాలలోని DNAని విడదీసి ఒక లైన్ లాగా సాగదీస్తూ వెళ్తే అది ఎంత పొడవు ఉంటుందో తెలుసా? దాదాపు 34 బిలియన్ల మేళ్ళ అంటే ఇక్కడ నుండి మన సౌర మండలం చివరి ఉండే ప్లూటో గ్రహం వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి భూమికి వచ్చేంత పొడవు అన్నమాట. అంత పెద్ద ఇన్ఫర్మేషన్ మన బాడీలో చాలా మైక్రోస్కోపిక్గా దాగి ఉంటుంది. సెకండ్కు లక్షల కణాలు. మనం ఇలా కనురెప్ప వేసి తీసి లోపే మన శరీరంలో ఒక పెద్ద మ్యాజికల్ ప్రాసెస్ జరిగిపోతుంది. మన ఒంట్లో ప్రతి ఒక్క సెకండ్కు ఏకంగా 20 లక్షల నుండి 30 లక్షలే కొత్త ఎర్ర రక్త కణాలు రెడ్ బ్లడ్ సెల్స్ పుడుతుంటాయి. అలాగే అంతే సంఖ్యలో పాత కణాలు చనిపోతుంటాయి. ఈ ప్రొటెక్షన్ మొత్తం మన ఎముకల లోపల ఉండే బోన్ మ్యారోలో నిరంతరం సాగుతూనే ఉంటుంది. మనకు తెలియని వాసనల ప్రపంచం. మన ముక్కు కేవలం ఊపిరి పీల్చుకోవడానికి మాత్రమే కాదు, హ్యూమన్ నోస్కి ఒక సూపర్ మెమరీ పవర్ ఉంది. ఒక సాధారణ మనిషి ముక్కు దాదాపు 50,000కి పైగా విభిన్నమైన వాసనలను గుర్తించగలదు. అలాగే వాటి మధ్య తేడాలు గుర్తించగలదు. అందుకే కొన్ని సంవత్సరాల క్రితం చూసిన ప్రదేశం లేదా తిన్న ఫుడ్ వాసన మనకు సడన్గా తగిలిన వెంటనే పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఒంట్లో ఉప్పు నీటి ఫ్యాక్టరీ. మన శరీరంలో చెమటలు పుట్టించే గ్రంథులు ఎన్ని ఉంటాయి తెలుసా? దాదాపు 20 నుండి 40 లక్షల గ్రంథులు ఉంటాయి. ముఖ్యంగా మన అరచేతులు అధికారులలో ఇవి చాలా ఎక్కువ ఉంటాయి. మనం నడుస్తున్నప్పుడు లేదా వర్కౌట్ చేస్తున్నప్పుడు శరీరం ఓవర్ హీట్ అవ్వకుండా కాపాడటానికి ఇవి నిరంతరం టెంపరేచర్ కంట్రోల్ చేస్తుంటాయి. మెరుపు దాడి నుండి బతికితే వచ్చే వింత ట్యాటూ. ఒకవేళ ఎవరైనా మనిషిపై పిడుగుపడి వాళ్ళు బతికి బట్టగట్టితే వాళ్ళ శరీరంపై అచ్చంగా ఒక వింతైన చెట్టు కొమ్మల లాంటి డిజైన్ ఏర్పడుతుంది. దీని సైన్స్ భాషలో లిచెటిన్బర్గ్ ఫింగర్స్ అంటారు. పిడుగు పడినప్పుడు ఒంట్లో రక్తనాళాలు బ్లడ్ వెసల్స్ విపరీతమైన కరెంటు ప్రెషర్తో గురై చర్మంపై ఇలాంటి సహజమైన టాటూ లాంటి మచ్చలను మిగులుస్తాయి. పుట్టినప్పుడు ఉండే ఎముకల సంఖ్య సాధారణంగా ఒక పెరిగిన మనిషి శరీరంలో 206 ఎముకలు ఉంటాయని మనకు తెలుసు. కానీ విచిత్రం ఏంటో తెలుసా?
ఒక చిన్న బాబు లేదా పాప పుట్టినప్పుడు వాళ్ళ శరీరంలో ఏకంగా 300కి పైగా ఎముకలు ఉంటాయి. పిల్లలు పెరుగుతున్న కొద్దీ ఆ చిన్న చిన్న ఎముకలను ఒకదానికొకటి కలిసిపోయి ఫ్యూజ్ అయ్యి చివరకు 206 ఎముకలుగా మారుతాయి. నాలుకపై ఉండే టేస్ట్ బడ్స్ ఐషు మన నాలుకపై రుచులను కనిపెట్టే వేలాది టెస్ట్ బడ్స్ ఉంటాయని మనకు తెలుసు. కానీ ఈ కణాలు శాశ్వతం కాదు. మన నాలుకపై ఉండే ప్రతి ఒక్క టేస్ట్ బడ్ ఆయుష్ కేవలం 10 నుండి 14 రోజులు మాత్రమే. ప్రతి 2 వారాలకు ఒకసారి పాత కణాలు చనిపోయి వాటి స్థానంలో పూర్తిగా కొత్త టేస్ట్ బడ్స్ పుదుతూనే ఉంటాయి. వయసు పెరుగుతున్న కొద్దీ వీటి రీప్లేస్మెంట్ వేగం తగ్గిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి పంపించండి. థ్యాంక్ యూ.